ఒకవేళ నీ జీవితంలో నలిగిపోతున్నావా? చాలాసార్లు నలిగిపోతాం, కానీ నలిగిపోతున్నామని మనకి తప్ప ఎవరికి తెలియదండి. ఎంత నలిగిపోతామో నలిగే వ్యక్తికే తెలుస్తుంది. కొన్నిసార్లు ఎవరికి చెప్పలేము. కొన్నిసార్లు చెప్పినా ఎవరికి అర్థం కాదు కూడా. కొన్నిసార్లు చెప్పినా చాలా లైట్ తీసుకుని, ఇంత చిన్నదానికి ఇంత ఫీల్ అయిపోతున్నావా? కానీ వెళ్ళే వారికి తెలుసు ఆ నలిగిపోవటం అనేది ఎంత ఇబ్బందికరంగా, ఎంత వేదనకరంగా ఉంటుందో నలగగొట్టబడే వారికే తెలుసు. అది మానసికమైన నలుగుడైనా, శారీరకమైన నలుగుడు అయినా. ఇఫ్ యూ ఆర్ గోయింగ్ త్రూ పెయిన్ అండ్ సఫరింగ్ టుడే, రిమెంబర్, క్రైస్ట్ అండర్స్టాండ్స్ ఇట్ ఫుల్లీ. ఒకవేళ నీవు నలగొట్టబడుతూ ఉన్నట్లయితే, అది మానసికంగా అయినా శారీరకంగా అయినా, నిన్ను సంపూర్ణంగా నీ నలుగుడును యేసయ్య అర్థం చేసుకోగలరు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో అందుకే ఈ మాట ఉంటుంది. అందరం కలిసి చదువుకుందాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోనూ మన వలెనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు, యేసయ్య వద్దకు ధైర్యంగా ఎందుకు వచ్చి మనం ప్రార్థన చేయగలమంటే, ఆయన సహానుభవము లేనివాడు కాడు. అంటే అర్థం ఏంటి? ఆయనకు అన్నిటిలో సహానుభవము ఉంది. మనలాంటి అనుభవాలు ఇంకా మనకన్నా ఎక్కువగా యేసయ్య వెళ్ళారండి. మనకన్నా ఎక్కువగా ఆయన నలగొట్టబడ్డారు. ఆయన సహానుభవము కలిగిన దేవుడు. నీ భర్త